అంటే అంటే ఒకటండి, నాతో నేను కాదు, అంటే మై ఫాదర్ పి జనార్దన్ రెడ్డి గారితో 1978 నుండి 98 వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్ కార్యకర్తగా ఉండే మా ఫాదరు. సిటీ జనరల్ సెక్రటరీ, వేరియస్ పొజిషన్స్ కూడా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అవన్నీ వేరియస్ పొజిషన్స్ కూడా ఉండే. అండ్ పి జనార్దన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్గా ఎదిగినారు. పి జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో మా ఫాదర్ ఉండేది. నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు బట్ నా పొలిటికల్ కెరియర్ ఎంఎం పార్టీ నుండి స్టార్ట్ అయింది. తర్వాత మీరు అందరూ చూసినట్టు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా పోటీ చేసినాను. తర్వాత జరిగినటువంటి కూడా మీకు తెలిసిన అవకాశాలు రాలేవు. ఐ వాజ్ న్యూట్రల్. బట్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి యువకుని ప్రోత్సహించాలా, ప్రజలకు అందుబాటులో యువకుని, ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఆ రోజు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఓ పక్కకు బీఆర్ఎస్ సమాజానికి ఉపయోగపడాలనుకున్న యువకుల జీవితాలు పాడేసే ఆలోచనలు బీఆర్ఎస్ ఉంటే, అటువంటి యువకుని ప్రోత్సహించే ఆలోచన కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు నన్ను ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పిస్తూ, అంటే ప్రజలకి సేవ చేస్తాను ఒక నమ్మకం పార్టీ పెట్టుకొని నాకు అవకాశం కల్పించడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. దాన్ని మా ప్రజలు అంగీకరించి నన్ను మంచి మెజార్టీతో గెలిపించినారు. ఓవైసీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మేము మీడియా ద్వారా. సిపిఐ సిపిఎం టీజీఎస్ పార్టీ పెద్దలకు కూడా నా మనసారా ధన్యవాదాలు. వారందరూ కూడా నా మనసారా ధన్యవాదాలు.